శ్రీదేవి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇష్యూ గురించి ఇక్కడ మాట్లాడడానికి నన్ను ఆహ్వానించిన జనసేన పార్టీకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇందులో కొందరు భూములు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, భూములు ఇవ్వకుండా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాటం సాగించే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా 2013 చట్టం ప్రకారం చూసుకుంటే ఆహార భద్రత, 2-3 పంటలు పండే భూములు, నీటి సౌకర్యం గల భూముల్లోని ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ ఎక్విజిషన్ చేయకూడదు అని ఉంది. ఈ రకంగా చూస్తే భోగాపురంలో 2-3 పంటలు పండే భూములు ఉన్నాయి. నేను ఒక రైతునండి. నాకు సంవత్సరం ఆదాయం వచ్చే మామిడి జీడి తోటలు ఉన్నాయి, నెల ఆదాయం వచ్చే కొబ్బరి తోటలు ఉన్నాయి, రోజువారీ ఆదాయం వచ్చేటట్టుగా నేను కూరగాయలు కూడా పండించడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, బాధితుల అంగీకారం అనుకుంటే 1894 చట్టంలో అంగీకారానికి తావులేదు. కానీ 2013 చట్టంలో ప్రైవేటు వారికి ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే 80%, పబ్లిక్కి 70% అనేది పెట్టారు. మా భోగాపురంలో అయితే ఏ రకంగా కూడా ఈ కన్సెంట్ కానీ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగలేదండి. తర్వాత మేము గ్రామ సభలు పెట్టుకొని తీర్మానం చేయడం కూడా జరిగింది. ఏంటంటే భోగాపురంలో మీరు కట్టబోతున్న గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మా భూములు ఇచ్చేది లేదని మేము స్పష్టంగా చెప్తే వెంటనే ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. జీవో నెంబర్ 44 పాస్ చేసి ఇక్కడ అలాంటి ఏమీ అధికారం లేదు, మేము ఆర్డినెన్స్ మీద వస్తున్నాము అని చెప్పి వచ్చారు. తర్వాత వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో 4 రెట్లు, పట్టణ ప్రాంతంలో 2 రేట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడంటే మేము భూములు ఇవ్వడానికి వచ్చినప్పుడు మార్కెట్ వాల్యూ కూడా ఈ రోజు దాకా సోదరుడు ఒక ఆయన అడిగారు, అంత ఎలా డిసైడ్ చేశారంటే మాకు అదే ఆశ్చర్యంగా ఉంది. 33 లక్షలు ఎలా భోగాపురంకి డిసైడ్ చేస్తారు? మా పక్కనే ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడు గారి భూమి ఎకరం 3.5 కోట్లకి 4 కోట్ల నుంచి 8 కోట్ల వరకు వ్యాపారం చేసుకుంటుంటే మా భూములకి కేవలం 33 లక్షలు ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా భూములు ఇచ్చేసిన వాళ్ళు ప్రశ్న కూడా అదే. ఎందుకంటే 33 లక్షలకి ఇచ్చారంటే వాళ్ళేమో ఆనందంగా ఇవ్వలేదు. మా ప్రాంతంలో గజం 8,000 నుంచి 18,000 వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. నాకు ఆనుకున్న నా ఫెన్స్ పక్కనే 18,000 రూపాయలు గజంకు అమ్ముకుంటే నేనెందుకు 33 లక్షలకి ఇచ్చేయాలి? అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు కాంపన్సేషన్ కోసం వచ్చినప్పుడు. బట్ ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కాదు భోగాపురం ప్రజలు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేది ఏ రకంగా అభివృద్ధి కాదు అని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం. దీనికి ఎలా అంటే ఇప్పుడున్న ఎయిర్పోర్ట్, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్టే 20% కెపాసిటీతోనే పనిచేస్తుంది చెప్పాలంటే. కానీ వీళ్ళు ఎయిర్పోర్ట్ పేరిట 15,000 ఎకరాలకు ముందుగా మొదలుపెట్టారు. దాంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఉద్యమం దాల్చిన తర్వాత 6,000 ఎకరాలు అన్నారు, 5,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు తొలి విడతగా 2,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 2013 చట్టంలో 70% రైతుల అనుమతి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు ఇవన్నీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు జరగాలి. ఇవేవి మా ప్రాంతంలో జరగలేదండి. తర్వాత వీళ్ళు కూడా ఈ కాంపన్సేషన్ కూడా దీంతో పాటు 100% సొల్యూషన్ అలాంగ్ విత్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అన్నారు. అది కూడా మాకు పక్కన పెట్టేశారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం 2014లో ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. అదేంటంటే ఈ షెడ్యూల్డ్ ఇంపాక్ట్ ఇవన్నీ లేకుండా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు అండ్ కన్సెంట్ లేకుండా ల్యాండ్ తీసుకోవాలి అని చెప్పి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. అది 2 సార్లు కూడా ఆమోదం పొందలేకపోయింది. ఫైనల్గా 31 ఆగస్టు 2015 ల్యాప్స్ అయింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలకి 13 లక్షల ఎకరాల చొప్పున సేకరించి ల్యాండ్ బ్యాంక్ అనే కొత్త పేరుతో భూమి సేకరించాలనుకుంది. ముఖ్యంగా ఈ 13 జిల్లాల్లో ఉన్నది చాలా ఎక్కువ వ్యవసాయం భూములే ఉన్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ పేరును సేకరించాల్సి వచ్చినప్పుడు ఇది చాలా మట్టుకు వారికి ఈ ఆర్డినెన్స్ చాలా ఉపయోగపడుతుందని వారు అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఒక రేడియో ప్రోగ్రాం ద్వారా ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని వెనక్కి తీసుకుంటున్నాం, ఇది ల్యాబ్స్ అయిందని అనౌన్స్ చేసిన తర్వాత ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖున అర్ధరాత్రి నోటిఫికేషన్ తయారు చేయించి సెప్టెంబర్ 1 ఆర్డినెన్స్ ల్యాబ్స్ అయిన తర్వాత సెప్టెంబర్ 1, 2015
ఇది న్యూస్ పేపర్ల ద్వారా మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక గ్రామ సభలు లేవు, కన్సెంట్ లేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా ఏమీ లేకుండా ఇది చేయడం జరిగింది. అయితే దీని మీద మేము కోర్టులో ఛాలెంజ్ చేయడం కూడా జరిగిందండి. ఈ కోర్టులో ఛాలెంజ్ చేస్తే మాకు స్టే కూడా వచ్చింది. ఎవరిని రైతుల్ని వారున్న పరిస్థితుల నుంచి కలపొద్దు అని చెప్పినా కూడా ప్రభుత్వం వారు సర్వేలు చేసుకోవడానికి కూడా మేము తీవ్ర స్థాయిలో ఎదుర్కొని మేము మా భూముల్ని, మా హక్కుల్ని మేము కాపాడుకోవడం కోసం మేము పోరాటం చేస్తే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే 200 మంది ఉన్న ఒక గ్రామంలోకి 500 మంది పోలీసులు తీసుకొచ్చి ఒక కార్గిల్ వాతావరణం కల్పించేటట్టుగా చేసి తర్వాత మార్నింగ్ 7 o'clockకి ఫుల్గా వెహికల్స్లో పోలీసులు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలు, ముసలి ముతకాన్ని చూడకుండా వాళ్ళందరినీ ఆ వ్యాన్లకు ఎక్కించి ఒక 20-25 కిలోమీటర్లు దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ ఊర్లో ఉన్న మోటార్ బైక్స్, ఆటోలు అన్నీ సీజ్ చేయించి ఇఫ్ ఎనీ కేస్ మెడికల్ ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళు అక్కడ చావాలే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చి అటువంటి పరిస్థితుల్లో సర్వేలు చేపట్టింది. మా వ్యవసాయం చేసుకోవడానికి కూడా మమ్మల్ని వెళ్ళలేకుండా అనేక ప్రశ్నలు వేసి టోల్ గేట్లు విధించి ఎక్కడికక్కడ ఇది చేయడం జరిగిందండి. ఇలాగ వీళ్ళు కంప్లీట్ అయిపోయింది, సర్వే పూర్తి అయిపోయింది అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ భూమి ఇవ్వని వాళ్ళం 450 ఎకరాలు ఉన్నాం. 800 ప్రభుత్వ భూమి, 800 ఎకరాలు మాత్రమే వారు సేకరించారు. ఆ 800 ఎకరాలు సేకరించిన వాళ్ళు నేను ఖచ్చితంగా చెప్పగలను 650 ఎకరాలు భయపెట్టి తీసుకున్నదే తప్ప అది ఇష్టంగా ఇచ్చిన వారు కాదు. ఎందుకంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. పక్కనే వ్యాపారం చేసుకుని 10,000, 18,000 గజాలు అమ్ముకుంటే 33 లక్షలకి ఎందుకు ఇచ్చేస్తారు? ఒకప్పుడు 2009 ముందుకు ఎకరం 1,00,000, 2 లక్షలే ఉండేది. ఇప్పుడు కోట్లలో పలుకుతుంది భోగాపురం భూమి. అది ఎందుకు ఇచ్చేస్తారు? తర్వాత ఇప్పుడు భూములు ఇచ్చిన వారందరి పరిస్థితి కూడా ఏమైందంటే ముక్క చెక్క అమ్ముకొని 10 లక్షలు, 15 లక్షలు మాత్రం వాళ్ళు తీసుకుని ఆ 10 లక్షలు, 15 లక్షలు కూడా పూర్తిగా ఖర్చు అయిపోయి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం గారు? వాళ్ళు మీరు చెప్తే వినలేదని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే ఒక దళారీ వ్యవస్థ మొదలైంది. తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మీకు తెలీదు, ఈ భూమి ఇవ్వకపోతే మీ మీద కేసులు పెడతారు, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, అయినా వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఎక్కువ డబ్బు తెచ్చుకుంటారు అని చెప్పి మాకు చిచ్చు పెట్టి వాళ్ళతో బలవంతంగా ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకెళ్ళి భూములు ఇప్పించడం వలన ఏమైందంటే ఇదంతా కూడా తిరుగుబాటుకి దారి చేస్తుందండి. అలాగే చేసుకున్నారు తప్ప ఈ భూమి అంతా ఇంకొక రకంగా తీసుకున్నది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందంటే మా ప్రాంతంలో ఉన్న ప్రజలకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు పోలీస్ అంటే భయం లేకుండా పోయింది. ఎందుకంటే మేము తరిమి కొట్టాం, మేము పూర్తిగా పొలిమేర్ల వరకు మేము వెళ్ళి తరిమి కొట్టాం. పోలీసు వ్యవస్థ అంటే భయం పోతే ఇప్పుడు సమాజంలో అది ఎటువంటి ప్రభావం చేస్తుందో, ఎటువంటి ప్రభావం తీసుకొస్తుందో కూడా ఆలోచించాలి. అలాగా ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారో తెలియదు. వందల సంఖ్యలో ఈ రోజుకి కూడా మేము విజయనగరం జిల్లా కోర్టుకు హాజరవుతున్నాం, మేము హైకోర్టుకు హాజరవుతున్నాం. తర్వాత 30 నెలలుగా మా కేసు అసలు వాదనకే రాలేదు హైకోర్టులో. అలా ఎందుకు జరుగుతుందంటే ఆఫీసర్లు సీట్లో కూర్చొని వర్కింగ్ అవర్స్లో వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసా? చంద్రబాబు నాయుడుతో చేస్తారు, ఆయన కోర్టులు మేనేజ్ చేసేయగలడు, అది మీకు తెలీదా? అంటే ఇది ప్రజాస్వామ్యం, ఇంత అన్యాయం అనుకున్నాం. కానీ 30 నెలలుగా మా కేసు ఎందుకు ఇప్పుడు రావట్లేదు? 30 అంటే ఇది అంత ముఖ్య విషయం కాదనుకుంటున్నారా? తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచారు. మా ప్రాంతానికి 2 సార్లు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచినా కూడా భోగాపురం ప్రాంతానికి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచలేదు. ఎందుకు పెంచలేదంటే కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పెంచలేదు. అండ్ ఇంకొక విషయం ముఖ్యంగా మాకు రిజిస్ట్రేషన్లు జరుపుకొనివ్వట్లేదు. దీనివలన సామాన్య రైతులకి అందరికీ కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, చదువులకు వెళ్ళాలన్నా ఆగిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ మాకు తీర్చాల్సిన అవసరం ఎలా అయినా ఉంది. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు చేస్తారని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడటం జరిగింది. మాకు ఈ హామీలన్నీ మీరు ఇచ్చేస్తారని చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.